దొంగతనాలు, నేరాలు, లైంగిక వేధింపులు, పిల్లలను, యవనస్తులను అపహరించడం, రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారిని హాస్పిటల్లో చేర్చకుండా వినోదం కోసం వీడియోలు తీయడం మొదలైన విషయాలకు ఎవరు బాధ్యులు? ఇలాంటి ప్రతి సందర్భంలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డం భావ్యమా? లేక సమాజాన్ని నిందించడం న్యాయమా? ఇలా చేస్తే మనం కోరిన మార్పు సంభవిస్తుందా? రాదు. ఎందుకంటే సమస్యలు మనతోనే మొదలవుతాయనేది నిజం. వాస్తవానికి ఇదే నిజం. వీడియో గేమ్స్ చూసే పిల్లలు నిరంతరం తమ ఆటల గుండా హత్యలు చూస్తూ ఆనందిస్తారు. నిజంగా తమ కళ్ళ ఎదుట మనిషి ప్రాణం పోతూ ఉంటే తగిన విధంగా స్పందించలేకపోతూ ఉన్నారు. ఎంతో క్రూరమైన ఆటలు ఆడుతూ ఒక మరణాన్ని ఎంతో ఆనందంతో వీక్షిస్తున్నారు. అదుపులేని లైంగిక చేష్టలు గమనిస్తూ తమ క్లాస్ పిల్లలను ఏ విధంగా చూస్తున్నారు? హృదయాలలో, ప్రవర్తనలో పవిత్రతను కోల్పోతూ ఉన్నారు. గడిచిన సంవత్సరాలలో పిల్లలు బహిరంగ ప్రదేశాలలో, మైదానాలలో ఆడుకునేవారు. ప్రస్తుత కాలంలో మూసిన తలుపుల వెనుక కంప్యూటర్స్లో దూరి ఉంటున్నారు. ఇంటికి అతిథులు వచ్చినా మర్యాద చేయలేని అగౌరవ విధానాల్లో అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ఇక్కడ తల్లిదండ్రులందరిపై నేరారోపణ చేయడం లేదు. చాలామంది తల్లిదండ్రులు తమ బిడ్డలను సన్మార్గంలో నడిపించటంలో ఎంతో సఫలం అవుతున్నారు. కాని ఎక్కువ శాతం మంది విఫలులవుతున్నారు. సంపూర్ణమైన విధానంలో తమ్మును తాము తీర్చిదిద్దుకోలేని విధంగా ఎన్నో శోధనలు, అభ్యంతరాలు నేటి యువతరం మరియు బాలబాలికల ఎదుట పేర్చబడి ఉన్నాయి. యాంత్రికంగా కదలాడే రోబోల వలె పిల్లలు తయారవుతున్నారు. మంచి తల్లిదండ్రులు మంచి పిల్లలను ఉత్పత్తి చేస్తారు. మంచి పిల్లలు మంచి సమాజాలను నిర్మిస్తారు. మార్పు మనలో నుండే రావాలి. పిల్లలను దేవుని భయభక్తుల్లో, దేవుని క్రమశిక్షణలో పెంచవలసిన బాధ్యత నిశ్చయంగా తల్లిదండ్రులదే. ఇట్టిది దేవుని వాక్యం ద్వారా మాత్రమే సాధ్యం. పిల్లల కొరకు దేవుని సన్నిధిలో మోకరించినప్పుడే మనం మన పిల్లలకు మాదిరిగా ఉండగలం. నేటి సమాజంలో మార్పు తేగలిగిన తరాలను మనం లేవనెత్తుదామా?